ఓకే, ఈరోజు మనం విసర్గ సంధి అనేటువంటి సంధి గురించి తెలుసుకుందాం. విసర్గ సంధి. మరి ఈ సంధికి దాదాపు 7 సూత్రాలు ఉంటాయి. మనం 7 సూత్రాలు తెలుసుకోవాలి. ఇందులో మొదటి సూత్రం మీరు గమనిస్తే విసర్గకు ఖ ఖ ప ఫాలు పరమైనప్పుడు, విసర్గకు కాక పాపాలు పరమైనప్పుడు విసర్గలో ఎటువంటి మార్పు రాదు అంటారు. విసర్గలో ఎటువంటి మార్పు రాదు. ఇది మొదటి సూత్రం. విసర్గకు కాక పాపాలు పరమైనప్పుడు విసర్గలో ఎటువంటి మార్పు రాదు. అయితే ఈ విసర్గ అన్నప్పుడు మీరు చూస్తే ఇలా ఉంటుంది కదా. దీనికి కా గాని ఖా గాని పా గాని పరమైనప్పుడు విసర్గలో ఎటువంటి మార్పు రాదు. కానీ కండిషన్ ఏంటంటే విసర్గకు ముందు ఈ కాని ఊ కాని ఉండకూడదు. ఈ కాని ఊ కాని ఉండకూడదు. కాబట్టి ఇకారేతర ఉకారేతర విసర్గకు కాకా పాపాలు పరమైనప్పుడు విసర్గలో ఎటువంటి మార్పు. ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మన అనేది ఉంది, ఇక్కడ కామాలము అనేటువంటిది రాశాయి. మన అనే దానికి కామాలము. ఇప్పుడు ప్లస్ ముందు ఉన్నటువంటిది ఏంటి? విసర్గ. విసర్గకు ముందు నాలో ఏమొచ్చుంది? నా ఏముంది? ఆ. నాలో ఉన్నటువంటి అచ్చు ఆ అనేటువంటిది ఉంది. ఈ పక్క ఏది పరమైంది? కా అనేది పరమైంది. కా అనేది ఇది కా అనేది పరమైంది. విసర్గకు ముందు ఏముంది అంటే ఆ అనేటువంటిది ఉంది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? విసర్గకు ముందు ఈ కాని ఊ కాని ఉండకూడదు అన్నాం. మరి అందుకే ఇక్కడ విసర్గలో ఎటువంటి మార్పు రాదు. రాకుండా ఏమొస్తుంది అంటే మన కమలము అనే రూపం వస్తుంది. ఇది మనం అడగచ్చు కూడా. మామూలుగా మన ప్లస్ కమలము అనేటువంటి ఈ 2 పదాలను కలిపిన రూపాన్ని గుర్తించండి అంటే మనం అలాగే పెట్టాలి, తీసేసుకునేదే లేదు. రెండవ ఎగ్జాంపుల్ చూడండి. మన ప్లస్ ఖేదము అన్నారు. మన ప్లస్ ఖేదము. ఇక్కడ కూడా విసర్గకు ముందు ఈ కాని ఊ కాని లేదు, ఆ అనేది ఉంది. మరి ఆ విసర్గకు ఏది పరమవుతోంది అంటే ఖ అనేది పరమవుతోంది. మరి పరమైనప్పుడు విసర్గలో ఎటువంటి మార్పు రాదు, అలాగే ఉంటుంది. మన ఖేదము. నెక్స్ట్ వన్ అంతః ప్లస్ పూరము అన్నాము అనుకోండి. అంతః ప్లస్ పూరము. మరి అంతః ప్లస్ పురము అన్నప్పుడు విసర్గకు ముందు ఈ కాని ఊ కాని లేదు, ఆ అనేది ఉంది. ఆ పక్క పా అనేది పరమవుతుంది. మరి ఇక్కడ విసర్గకు ఈ కాని ఊ కాని లేకుండా వేరే అచ్చును ఉండి విసర్గ స్థానం విసర్గకు పా అనేది పరమైతే అప్పుడు విసర్గలో ఎటువంటి మార్పు రాదు. కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామంటే అలాగే పెట్టేస్తాం. అంతఃపురము అంటారు. తర్వాత మరొకటి తప అనేటువంటి పదం ఒకటి తీసుకున్నాం. ఫలము అనేటువంటి ఒకటి తీసుకున్నాం. తప ఫలము అని. ఇక్కడ కూడా విసర్గకు ముందు ఈ కాని ఊ కాని లేదు, ఆ అనేది ఉంది. విసర్గకు ఏది పరమైంది అంటే పా అనేది పరమైంది. అప్పుడు విసర్గ స్థానంలో ఎటువంటి మార్పులు రాకుండా స్థిరంగా ఉండి మనకు ఏ రూపం వస్తుంది అంటే తప ఫలము అనే రూపమే వస్తుంది. కాబట్టి ఇది మొదటి సూత్రం. విసర్గకు కాకా పాపాలు పరమైనప్పుడు విసర్గలో ఎటువంటి మార్పు రాదు. అయితే కండిషన్ ఏంటంటే విసర్గకు ముందు ఈ కాని ఊ కాని ఉండకూడదు. ఇది విసర్గ సంధిలో మొదటి సూత్రం. ఇక రెండవ సూత్రాన్ని మనం చూద్దాం. రెండవ సూత్రం ఏం చెప్తాడు అంటే ఇక్కడ చెన్నైసూరి బాల వ్యాకరణంలో ఇకారాంత ఉకారాంత విసర్గకు ఇకారాంత
ఉకారాంత విసర్గకు కాక పాపాలు పరమైనప్పుడు కాక పాపాలు పరమైనప్పుడు కాక పాపాలు పరమైనప్పుడు విసర్గ స్థానంలో షకారం ఆదేశంగా వస్తుంది అంటాడు. విసర్గ స్థానంలో షకారం ఆదేశంగా వస్తుంది అంటాడు. ఇది రెండవ సూత్రం. ఇంతకుముందు కూడా కాకా పాపాలు పరమైనవి, కానీ కాకా పాపాలు పరమైనప్పుడు విసర్గకు ముందు మనం ఏం చేసాం, ఇకారాంత ఉకారాంతములు కాకుండా వేరే అచ్చులు ఉండేటట్టు చూసుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాకుండా ఖచ్చితంగా ఈ కాని ఊ కాని విసర్గకు ముందుండాలి. వీటికి కాకా పాపాలు పరమైనప్పుడు ఈ విసర్గ స్థానంలో షకారం ఆదేశంగా వస్తుంది అంట. ఆదేశం అంటే ఏంటి? ఒక దానిని తొలగించి మరొకటి రావడమే ఆదేశము అంటాం. మరి ఇక్కడ చూస్తే విసర్గకు కాకా పాపాలు పరమైనప్పుడు విసర్గ స్థానంలో షకారం ఆదేశంగా వస్తుంది. బట్ ఇక్కడ కూడా కండిషన్ అప్లై. విసర్గకు ముందు ఈ కాని ఊ కాని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ని అన్నాను, ఇక్కడ విసర్గ ఉంది, విసర్గకు ముందు ఏముంది అంటే ఈ అనేది ఉంది. మరి ఇక్కడ మీరు గమనిస్తే కారణం అనేటువంటి రాశాను అనుకోండి, కారణం అనేది. మరి విసర్గకు ముందు ఈ ఉంది, ఇక్కడ కా అనేది పరమైంది. మరి ఇక్కడ ఇకారాంత విసర్గకు కా పరమైతే షకారం వస్తుంది కాబట్టి నిష్ ప్లస్ కారణం అంటారు. ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది అంటే నిష్కారణం అంటారు. నిష్కారణం. తర్వాత నిష్పాదం అన్నామనుకోండి, దీన్ని ఎలా విడదీయాలి అంటే ని ప్లస్ పాదం అంటాను. ఇక్కడ కూడా విసర్గకు పా అనేది పరమవుతోంది. అదేవిధంగా విసర్గకు ముందు ఈ అనున్నది ఉంది. మరి అలా ఉన్నప్పుడు విసర్గ స్థానంలో మనకి ఏమొస్తుందంటే షా అనేటువంటిది వచ్చి నిష్పాదంగా మారుతుంది. నిష్పాదం. ఇది ఒకటి. తర్వాత చతుష్పది అన్నామనుకోండి, పద్యాన్ని మనం చతుష్పది అంటారు. మరి ఇక్కడ చతుష్పది అన్నప్పుడు దీన్ని ఎలా విడదీయాలి అంటే చతు ప్లస్ పది అని విడదీసుకోవాలి మనం. చతు ప్లస్ పది అని. మరి ఇక్కడ కూడా విసర్గకు ముందు ఉకారం ఉంది, విసర్గకు పా అనేది పరమైంది. కాబట్టి అందుకే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే చతుష్ అంటే విసర్గ స్థానంలో షకారం వచ్చి మనకు ఈ రూపం వస్తుంది. ఇప్పుడు మొత్తం కలుపుకుంటే చతుష్పది అంటారు. చతుష్పది. తర్వాత మీరు ఇంకా గమనిస్తే ముష్కరుడు అన్నామనుకోండి, ముష్కరుడు అని. ఇక్కడ కూడా మీరు గమనిస్తే దీన్ని ఎలా విడదీయాలి అంటే ము ప్లస్ కరుడు అని విడదీయాలి. విసర్గకు ముందు ఊ అనుమతి ఉంది. అదేవిధంగా చూస్తే విసర్గకు కా అనేది పరమైంది కాబట్టి మనం ఇక్కడ విసర్గ స్థానంలో షా అనేటువంటిది వస్తుంది. వచ్చి అప్పుడు మనకి ముష్కరుడు అనే రూపంగా వస్తుంది. ధనుష్కోటి అనే పదం తీసుకున్నాం అనుకోండి, ధనుష్కోటి అని. ఇక్కడ కూడా దీన్ని ఎలా విడదీయాలి అంటే ధను ప్లస్ కోటి అని విడదీయాలి. మరి ధను ప్లస్ కోటి అని విడదీసినప్పుడు విసర్గకు ముందు ఊ ఉంది. అదేవిధంగా చూస్తే విసర్గకు కా పరమైంది కాబట్టి విసర్గ స్థానంలో షకారం అనేటువంటిది ఆదేశంగా వచ్చి ధనుష్ ప్లస్ కోటి. ఇప్పుడు ఇది కలుపుకుంటే ధనుష్ కోటిగా మారుతుంది. ధనుష్ కోటిగా మారుతుంది. కాబట్టి మొదటి సూత్రంలో ఇకారేతర ఉకారేతర విసర్గకు కాకా పాపాలు పరమైనప్పుడు విసర్గ స్థానంలో ఎటువంటి మార్పు రాదు అన్నాం. అదే రెండవ సూత్రంలోకి వచ్చేసరికి ఇకారాంత ఉకారాంత విసర్గకు కాకా పాపాలు పరమైనప్పుడు విసర్గ స్థానంలో షకారం ఆదేశంగా వస్తుంది. సో ఇప్పుడు మనం రెండవ సూత్రాన్ని కూడా చూసాం. ఇక మూడవ సూత్రాన్ని చూద్దాం.
మూడవ సూత్రం ఏంటంటే విసర్గకు కాకా పాకాలు పరమైనప్పుడు, ఓకే, కాకాలు మాత్రమే, కాకాలు పరమైనప్పుడు కొన్ని సందర్భాలలో సకారం ఆదేశంగా వస్తుంది. సకారం ఆదేశంగా వస్తుంది. సకారం ఆదేశంగా వస్తుంది. మామూలుగా అయితే విసర్గకు కాకా పాపాలు పరమైనప్పుడు ఇకారేతర ఉకారేతర అచ్చులతో కూడుకొని ఉంటే అక్కడ ఎటువంటి మార్పు రాదు అన్నాం. తర్వాత ఇకారాంత ఉకారాంత విసర్గకు కాకా పాపాలు పరమైతే మాత్రం విసర్గ స్థానంలో షకారం ఆదేశంగా వస్తుంది అన్నాం. కానీ ఇక్కడ అలా కాదు. విసర్గకు కాకాలు పరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ మనకు కావుడు రాదు, ఓన్లీ కావోటి అనుకోండి. విసర్గకి పరమైనప్పుడు ఏమొస్తుంది అంటే సకారం ఆదేశంగా వస్తుంది అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నమ అనేటువంటిది ఉంది. ఇక్కడ దీనికి నేను కారము అనేటువంటి పదాన్ని పరమయ్యేటట్టు చేశాను. చేసేటప్పుడు మనకు విసర్గ స్థానంలో షకారం అనేది ఆదేశంగా వచ్చి నమస్ ప్లస్ కారముగా వస్తుంది. ఇది మనం కలుపుకుంటే ఏమవుతుంది అంటే నమస్కారముగా మారుతుంది. తర్వాత అదేవిధంగా అయస్కాంతం అన్నామనుకోండి. అయస్కాంతం అని మరి అయస్కాంతం అన్నప్పుడు కూడా ఎలా విడదీయాలి అంటే అయం ప్లస్ కాంతము అని విడదీయాలి. మరి ఇక్కడ విసర్గకు కాపరమవుతోంది. మరి మొదటి సూత్రం ప్రకారం మార్పులు చేయకపోతే అయస్కాంతము అవుతుంది, తప్పు కదా. రెండవ సూత్రం ప్రకారం అయితే అయస్కాంతం అవుతుంది, అది కూడా తప్పు కదా. మరి అందుకే ఇక్కడ సకారం వస్తుంది, అయస్ ప్లస్ కాంతము అంటారు. సో ఈజ్ ఈక్వల్ టు అయస్కాంతము అంటారు. అయస్కాంతము. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. విసర్గకు కాకాలు పరమైనప్పుడు లేదా కకారం పరమైనప్పుడు కొన్ని సందర్భాలలో